శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. పరమ పవిత్రమైన వసంత నవరాత్రులు అంటే లలితా నవరాత్రుల్లో అమ్మవారి యొక్క వైభవం. మొదటిగా శ్రీ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క వైభవం. అంటే పూర్వం లలిత అమ్మవారు భండాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించడానికి అమ్మవారు వెళ్తుందంట. ఆ యుద్ధ సమయంలో అమ్మవారు తన అహం, నేను అనే అహం నుంచి వారాహి అనే వరాహముఖంతో ఉన్న ఒక అమ్మవారిని సృష్టించారంట. అలాగే తన బుద్ధితో శ్యామల అనే ఒక శక్తిని సృష్టించారు. అంటే రాజశ్యామల, రాజమాతంగి అంటారు ఆవిడ్ని. అలాగా అమ్మవారి యొక్క హృదయం నుంచి బాలా త్రిపుర సుందరి అవతరించారు. ఎందుకంటే ఈ కథ చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఎందుకంటే ఒక బాలార్చన చేసే ఒక బాలా ఉపాసకునిగా నేను గర్విస్తున్నా. ఇంకో విషయం, ఈ అమ్మవారిని పూజించి ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లలితా సహస్రనామాల్లో కూడా ఆత్మవిద్య, శ్రీవిద్య, కామసేవిత అనే ఒక మంత్రం కూడా ఉంటుంది. శ్రీవిద్య, ఆ శ్రీవిద్యలో కూడా ఈ లలితా మంత్రాన్ని ముందుగా చేయాలంట. అదీ కాక ఈ వీడియో చేయడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆ లలిత పరమేశ్వరి స్వరూపమైన ఆ బాలాంబిక కథని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నా. అంటే కథలోకి వెళ్ళిపోదాం. అలా అమ్మవారి యొక్క హృదయం నుంచి పుట్టిన అమ్మవారే బాలా త్రిపుర సుందరి. స్వయంగా లలిత అమ్మవారి యొక్క సరిసమానమైన శక్తితో ఉంటుంది. బాలా రూపంతో చాలా శీఘ్రంగా కరుణిస్తుంది అమ్మ. ఎలా అంటే బాలా లీలా వినోదిని. అమ్మ వినోదం చేస్తూ ఉంటుంది, ఆటలాడుతూ ఉంటుంది, అంత ప్రేమను కురిపిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మ యుద్ధానికి వెళ్దామని వెళ్తూ ఉంటే బాలా త్రిపుర సుందరి ఆపుతుంది. ఏమని, అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు? వచ్చిన వాళ్ళు బండు కాదు కదా, ఆ బండాసురుని యొక్క 30 మంది పుత్రులు కదా, ఆ పుత్రులు నేను సంహరిస్తానమ్మా, నువ్వు ఉండు, నీ పుత్రికగా. చూడండి, బాలా త్రిపుర సుందరి అమ్మవారు 9 ఏళ్ల వయస్సు, అంత చిన్న పిల్లగా ఉన్న అమ్మవారు తన తల్లికి సహాయం చేస్తానని అమ్మవారి యుద్ధానికి వెళ్తుంది. అప్పుడు లలిత అమ్మవారు కౌగిలించుకొని ఇలా అంటుంది, అమ్మ వెళ్తున్నావు కదా, నీకు ఉండు, ఒక ప్రత్యేకమైన శక్తిని ప్రసాదిస్తానని అమ్మవారు కౌగిలించుకొని తన శక్తిని ఇస్తుంది. అదేవిధంగా తన శ్రీచక్ర రథం నుంచి ఒక రథాన్ని తయారు చేసి ఇస్తుంది. ఆ రథం ఎలాంటిదంట, 1000 హంసలతో ఉండి ఎంత బాగుంటుందో సుందరంగా ఆ రథాన్ని అధిష్ఠించి బాలా త్రిపుర సుందరి అమ్మవారి యుద్ధభూమికి వెళ్తుంది. అప్పుడు బండాసురు పుత్రులు 30 మంది వస్తారన్నమాట. వచ్చి 200 అక్షయుని సైన్యంతో వస్తారు. అంటే చూడండి, మహాభారతం 18 అక్షయుని సైన్యంతో వెళ్ళింది. అలాగే ఈ 200 అక్షయుని సైన్యంతో అమ్మవారు వెళ్ళగానే అది చూసి అమ్మవారు ఒకే అస్త్రం, నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ బండాసురుని యొక్క పుత్రులు తెచ్చిన సైన్యాన్ని అంతా ఒక్కసారి సంహరించేస్తుంది. అమ్మవారు చిన్న పిల్ల అనేసి శ్యామలా వారాహి అమ్మవారు కొంచెం దూరం నుంచి చూస్తూ ఉంటారంట, ఎలా యుద్ధం చేస్తుందా అని. చూస్తూ ఉండేసరికి అమ్మవారు ఒక్కసారి నారాయణాస్త్రంతో ఆ 200 అక్షోహిణి సైన్యాన్ని అంతం చేసేగానే ఒక్కసారి ఆశ్చర్యపోతారు. తర్వాత మరీ ఇంకోసారి అస్త్రం ప్రయోగించి ఈ బండపుత్రుల యొక్క 30 మందిని సంహరించి విజయోత్సాహంతో అమ్మవారు మణిద్వీపానికి రాగానే లలిత అమ్మవారు పొంగిపోతారంట. ఎలా అంటే స్వయంగా అమ్మవారి స్వరూపమే కదా, అమ్మకి ఎక్కడ తీసిపోలేనట్టు ఎంత చక్కగా సంహరించిందో అమ్మవారు. నా పరిపరి విధాలుగా అమ్మవారిని పొగుడుతూ ఎంతో ఆనందంతో అమ్మవారు తన ఒళ్ళో పూజ పెట్టుకుంటుంది అనమాట. ఆ చిత్రమే ఇప్పుడు అందరూ ఇంట్లో కూడా ఉంటుంది. మా ఇంట్లో కూడా అమ్మవారి యొక్క చిత్రం ఉంది. అలాంటి గొప్ప స్వరూపం లలితా త్రిపుర సుందరి యొక్క స్వరూపమే శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క అర్చన చేసిన మహానుభావుల యొక్క చరిత్రని పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ పార్ట్ 1 వీడియోని అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.